గల్వాన్ ఘర్షణ తర్వాత గడ్డకట్టిన భారత్ చైనా సంబంధాల్లో మళ్లీ కరిగే సంకేతాలు కనిపిస్తున్నాయా? 6 ఏళ్ల తర్వాత లిపులేఖు కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్య పునఃప్రారంభం కావడం వెనుక అసలు వ్యూహమేమిటి? అజిత్ దోవాల్ వాంగ్ ఈ సమావేశం ఈ మార్పుకు పునాది వేసిందా? ఇది కేవలం వ్యాపార మార్గం పునరుద్ధరణేనా, లేక ఆసియాలో కొత్త దౌత్య సమీకరణాలకు నాంది పలికే వ్యూహాత్మక అడుగా? హిమాలయాల్లో మారుతున్న శక్తి సమతుల్యతపై లెట్స్ వాచ్ ది స్టోరీ. సుదీర్ఘమైన 6 ఏళ్ల విరామం తర్వాత ఉత్తరాఖండ్లోని వ్యూహాత్మక లిపులేఖు కనుమ ద్వారా భారతదేశం చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభం కావడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో హిమాలయ సరిహద్దు వ్యూహాల్లో ఒక కీలక మలుపుగా మారింది. గల్వాన్ లోయ ఘర్షణలు, కరోనా మహమ్మారి, సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఈ చారిత్రాత్మక వాణిజ్య మార్గం తిరిగి తెరుచుకోవడం ఇరు దేశాల మధ్య సంబంధాల క్రమబద్ధీకరణ వైపు ఒక ముఖ్యమైన అడుగుగా కనిపిస్తోంది. ఇది కేవలం స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడమే కాకుండా హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గిరిజన వ్యాపారులు, స్థానిక ప్రజలకు కొత్త జీవనాధారాన్ని అందిస్తోంది. అయినప్పటికీ అంతర్జాతీయ వ్యూహకర్తల ముందు ఒక కీలక ప్రశ్న నిలుస్తోంది. ఆర్థిక సహకారం, సరిహద్దు వాణిజ్యం నిజంగానే భారత్ చైనా సంబంధాలను దీర్ఘకాలికంగా స్థిరపరచగలవా? ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న 2 ఆర్థిక సైనిక శక్తుల మధ్య వాణిజ్య సహకారం వ్యూహాత్మక శాంతికి పునాది వేయగలదా అనే అంశం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రధాన చర్చగా మారింది. ఈ లిపులేఖు కనుమ కేవలం ఒక వాణిజ్య మార్గం మాత్రమే కాదు. శతాబ్దాలుగా భారత్, టిబెట్, నేపాల్ ప్రాంతాలను అనుసంధానిస్తున్న ఒక చారిత్రక సాంస్కృతిక కేంద్రం. 2020లో సరిహద్దు వివాదాలు, కరోనా ప్రభావంతో ఈ మార్గం పూర్తిగా మూతపడ్డంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూశారు. ఇప్పుడు ఈ మార్గం తెరుచుకోవడంతో పశ్మినా, ఉన్ని, పట్టు, ఔషధ మొక్కలు, సాంప్రదాయ వస్తువుల వ్యాపారానికి మళ్లీ ఊపిరి లభించనుంది. అయితే అంతర్జాతీయ రక్షణ విశ్లేషకులు ఒక ముఖ్యమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ను కూడా ప్రస్తావిస్తున్నారు. వాణిజ్యం పెరిగినంత మాత్రాన వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి కొనసాగుతున్న వ్యూహాత్మక విభేదాలు శాశ్వతంగా పరిష్కారం అవ్వవని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో భారత్ చైనా ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ దాటినప్పటికీ సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గలేదని, పైగా వాణిజ్య లోటు ఎక్కువగా భారత్కే భారంగా మారిందని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆర్థిక సహకారం మాత్రమే సరిపోదని, సరిహద్దు శాంతి, పరస్పర విశ్వాసం, స్పష్టమైన దౌత్య ఒప్పందాలు కూడా సమానంగా అవసరమని వారు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత విదేశాంగ వ్యూహం గతంతో పోలిస్తే మరింత పరిపక్వంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఒకవైపు రక్షణ స్వావలంబనను వేగంగా బలోపేతం చేస్తూనే మరోవైపు దౌత్య సంభాషణలను కొనసాగించే ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చలు ఈ ప్రక్రియకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాల పూర్తి సాధారణీకరణ సాధ్యమనే భారత వైఖరిని అజిత్ దోవల్ మరోసారి స్పష్టం చేయగా, సమస్యలను సంభాషణల ద్వారానే ముందుకు తీసుకువెళ్లాలని చైనా కూడా సంకేతాలిచ్చింది. ఈ సమావేశం తర్వాత లిపులేఖు కనుమ ద్వారా వాణిజ్యం పునఃప్రారంభం కావడం యాదృచ్ఛికం కాదని, ఇది దౌత్య చర్చల సానుకూల ప్రభావమేనని వ్యూహాత్మక విశ్లేషకులు భావిస్తున్నారు. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర పునరుద్ధరణ, సరిహద్దు నిర్వహణపై సంప్రదింపులు, ప్రజల మధ్య సంబంధాల పునరుద్ధరణ వంటి పరిణామాలు కనీస స్థాయి విశ్వాస నిర్మాణ చర్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే భారత్ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది: సరిహద్దుల శాంతి ఉంటేనే సంబంధాల పురోగతి. ఈ వ్యూహంతో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే చైనాను నిరంతర దౌత్య చర్చల పరిధిలో ఉంచగలుగుతోంది. ఈ పరిమిత ఆర్థిక సహకారం, సరిహద్దు వాణిజ్యం వల్ల భారతదేశానికి కలిగే ప్రయోజనాలు అత్యంత వ్యూహాత్మకమైనవి. సరిహద్దు ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం వల్ల రహదారులు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు బలోపేతమవుతాయి. స్థానిక యువతకు ఉపాధి లభించడం ద్వారా సరిహద్దు గ్రామాల నుండి వలసలు తగ్గి జాతీయ భద్రతకు కూడా ప్రత్యక్ష బలం చేకూరుతుంది. అదే సమయంలో దౌత్య సంభాషణలో పరిమిత ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర విశ్వాస నిర్మాణ చర్యలు భవిష్యత్తులో అవాంఛనీయ సరిహద్దు ఘర్షణలను నివారించే ఒక వ్యూహాత్మక సేఫ్టీ వాల్వ్గా పనిచేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే భారతదేశం నేడు సరిహద్దు భద్రత విషయంలో ఎంత దృఢంగా వ్యవహరిస్తుందో, దౌత్యం మరియు వాణిజ్య విషయంలో కూడా అంతే చాణక్య నీతిని అనుసరిస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, ప్రాంతీయ స్థిరత్వం, ఈ మూడింటి మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ గ్లోబల్ పవర్ గా ఎదుగుతున్న భారత్ ఇకపై ఏకపక్ష ఒత్తిళ్లకు తలొగ్గే దేశం కాదనే విషయాన్ని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. వికసిత భారత్, సురక్షిత భారత్,
వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించిన భారత్ వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో లిపులేఖు కనుమ పునః ప్రారంభం ఓ చిన్న వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు. భవిష్యత్తు భారత్ చైనా సంబంధాల్లో ఓ కొత్త దౌత్య అధ్యాయానికి నాంది అని చెప్పొచ్చు. ప్రపంచ రాజకీయాలు వేగంగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ వైపు కదులుతున్న నేపథ్యంలో భారత్ చైనా సంబంధాల ప్రాధాన్యం మరింత పెరిగింది. అమెరికా చైనా వ్యూహాత్మక పోటీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య అస్థిరత, ప్రపంచ సరఫరా గొలుసులో వస్తున్న మార్పుల వంటి పరిణామాలు ఆసియాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పరస్పర సహకారానికి కొత్త కోణంలో ఆలోచించే పరిస్థితిని తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ మధ్య జరిగిన సమావేశానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడంతో పాటు పరస్పర విశ్వాసం నిర్మాణ చర్యలను మరింత బలోపేతం చేయాలనే అంశాలపై ఇరుపక్షాలు చర్చించడం గమనార్హం. సరిహద్దు వివాదాలను మొత్తం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అంశంగా కాకుండా వాటిని ప్రత్యేక చర్చల ద్వారా పరిష్కరించాలనే దిశగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ వ్యూహంలో కనిపిస్తున్న ప్రధాన లక్షణం కూడా ఇదే. ఒకవైపు సరిహద్దు భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూనే మరోవైపు దౌత్యపరమైన సంభాషణలను నిరంతరం కొనసాగించడం. గత కొన్నేళ్లలో లడాక్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రహదారులు, సొరంగ మార్గాలు, ఎయిర్ స్ట్రిప్పులు, అధునాతన నిఘా వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. అదే సమయంలో బ్రిక్స్, ఎస్సీఓ, G20 వంటి బహుళపాక్షిక వేదికలు చైనాతో సంభాషణల్ని కొనసాగించడం ద్వారా పోటీ మరియు సహకారం రెండూ ఒకేసారి కొనసాగించొచ్చని భారత్ ప్రపంచానికి చూపిస్తోంది. లిపులేఖు కనుమ ద్వారా వాణిజ్యం పునః ప్రారంభం కావడం, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర పునరుద్ధరణ, ఉన్నత స్థాయి దౌత్య సమావేశాలు, ఈ మూడు పరిణామాలు కలిపి చూస్తే ఇరు దేశాల మధ్య కనీస స్థాయి వ్యూహాత్మక విశ్వాసం మళ్లీ పునర్నిర్మితమవుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే భారత్ స్పష్టం చేస్తున్న విషయం ఒక్కటే: సరిహద్దుల్లో శాంతి, పరస్పర గౌరవం, వాస్తవ నియంత్రణ రేఖ వద్ద స్థిరత్వం కొనసాగితేనే పూర్తిస్థాయి ద్వైపాక్షిక సంబంధాలు సాధ్యమవుతాయి. ఈ దృఢమైన వైఖరితోనే భారత్ జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఆసియాలో దీర్ఘకాలిక స్థిరత్వానికి దారితీసే దౌత్యాన్ని ముందుకు తీసుకెళ్తోందని వ్యూహాత్మక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిపులేఖు కనుమ పునః ప్రారంభం ఒక సాధారణ వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు. జాతీయ భద్రత, దౌత్యం, ఆర్థిక ప్రయోజనాల మధ్య భారత్ పాటిస్తున్న వ్యూహాత్మక సమతుల్యతకు నిదర్శనం. సరిహద్దులో అప్రమత్తతను కొనసాగిస్తూనే సంభాషణల ద్వారా సంబంధాలను ముందుకు తీసుకువెళ్లే చాణక్య విధానాన్ని భారత్ అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఈ దౌత్య ప్రయత్నాలు శాశ్వత శాంతికి దారితీస్తాయా లేక మరో వ్యూహాత్మక పోటీకి వేదికవుతాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.